హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. సో నేనైతే ఈరోజు అయితే పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఎలాగో చేస్తున్నాను కదా, మరి మీకు చూపించేద్దాం అనేసి వీడియో అయితే షూట్ చేశాను. సో పాస్తా మీకు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి. సో ఇదైతే నా స్టైల్లో పాస్తా ఎలా చేస్తానో ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. మీకు టైం లేనప్పుడు వితిన్ 5 to 10 మినిట్స్లో కుక్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, టేస్ట్ యమ్మీగా కూడా ఉంటుంది. ఇదైతే మాత్రం ఈ పాస్తా నేనైతే ఇవాళ అయితే ప్లెయిన్గా అయితే చేస్తున్నానండి. నార్మల్గా నేను ఎప్పుడు పాస్తా చేసినా ఎగ్తో చేసుకుంటాను. నేనైతే నాకు ఎగ్ పాస్తా అంటే చాలా ఇష్టము. బట్ ఈరోజు మాత్రం ప్లెయిన్గానే చేసుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే సింపులే అండి. ఏం లేదు, ఫస్ట్ అయితే మీరు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర అయితే తీసుకోండి. సో ఆ పాత్రలో ఫస్ట్ నీళ్ళు అయితే వేసుకొని అది బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయ్యాక కొంచెం ఆయిల్ ప్లస్ కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత మ్యాక్రోనీ అనేది వేసేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యాక్రోనీ అనేది ఒకటికొకటి అట్టుకోకుండా పొడిగా అయితే వస్తుందండి. జస్ట్ దాన్ని ఒక 5 మినిట్స్ అయితే వదిలేయండి. చక్కగా అయితే బాయిల్డ్ అయితే అయిపోతుందండి. మీకైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే చూడండి ఎంత చక్కగా అదైతే బాయిల్డ్ అయితే అయిపోయిందండి మీకు. సో అది బాయిల్డ్ అయ్యాక ఏం చేస్తారంటే మీరు స్టెయినర్ ఉంటుంది కదా, లైక్ అది వడగట్టుకునేది ఉంటుంది కదా. సో ఆ వడగట్టే దాంట్లో చక్కగా మీరైతే వడగట్టేసుకోండి. వడగట్టేసుకున్నాక ఏం చేస్తారంటే అలాగే వదలకుండా కొంచెం దాంట్లోకి అయితే చన్నీళ్ళు వేసేసేయండి. చన్నీళ్ళు వేయడం వల్ల ఏమవుతుందంటే, ఆయిల్ వేసాము ఆల్రెడీ, చన్నీళ్ళు వేయడం వల్ల ఏమవుతుందంటే అంటుకోదు, మనకు పొడిగా అయితే ఉంటుంది. సో దాన్ని అయితే అలాగే 1 మినిట్ అయితే వదిలేసేయండి. సో 1 మినిట్లో మీకు ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. సో చక్కగా మీకు పొడిగా అయితే మ్యాక్రోనీ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు దానికి తిరగమాత పెట్టేసుకుందాము, అంటే లైక్ మసాలా వేసేసుకొని ఇచ్చేసుకుందాం దాన్ని. ఇప్పుడు ఏం లేదండి, జస్ట్ ఒక కడాయి తీసుకోండి. ఆ కడాయిలోకి కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి, సరిపోతుంది. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకండి. ఇదేంటి మరీ ఎక్కువ ఆయిల్ అంటే అస్సలు బాగోదు తినడానికి కూడా. జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. దాంట్లోకైతే ఆవాలు జీలకర్ర వేసుకోండి. నేనైతే ఆవాలు వేయలేదు, ఓన్లీ మరీ జీలకర్ర మాత్రమే వేసాను. సో ఆ జీలకర్ర ఫ్రై అయ్యాక ఒక్క పచ్చిమిర్చి అయితే వేసుకొని సరిపోతుంది. నేనైతే మా పాపకు చేస్తున్నాను కాబట్టి మీ స్పైసీకి లెవెల్ తగ్గట్టండి. మిరప్పొడి అసలు వేసుకోకండి, బాగోద్దు. జస్ట్ పచ్చిమిర్చి మాత్రం వేసుకోండి. మళ్ళీ మనం మసాలా పౌడర్ వేసాం కాబట్టి ఓన్లీ ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న ఈరుళి అయితే తీసుకుని సన్నగా చాప్ చేసుకున్నానండి. సో ఆ ఈరుళి అయితే జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించుకోండి. అది వేగాక ఏం చేస్తారంటే, మీకు ఇష్టం ఉంటే అల్లం ఉంటే అల్లం తురిమేసుకోండి. సో బాగుంటుంది. బట్ నేను అల్లం వేయలేదు, అల్లం పేస్ట్ అయితే వేసాను. సో తనకి ఇబ్బందిగా తినేటప్పుడు తనకి ఇబ్బందిగా ఉంటుంది అనేసి నేనైతే లైట్గా అల్లం పేస్ట్ అయితే వేసాను. జస్ట్ స్మెల్ ఫ్లేవర్ కోసం మాత్రం వేసానండి. సో అది బాగా డ్రై అయ్యాక, రోస్ట్ అయ్యాక, సో తర్వాత టమాటో అనేది ఒక స్మాల్ సైజ్ టమాటో తీసుకున్నాను. టమాటో అయితే వేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, ఉప్పు అయితే వేసుకుని బాగా మగ్గనివ్వండి. మీకు వీలుంటే మీరు వెజిటేబుల్స్ కూడా వేసుకోండి. లైక్ వెజిటేబుల్స్ అంటే జస్ట్ ఓన్లీ క్యారెట్, గ్రీన్ పీసు, లేకపోతే స్వీట్ కార్న్ అంటే స్వీట్ కార్న్ వేసుకోండి, మష్రూమ్ ఉంటే మష్రూమ్ వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఈరోజు ఏమీ వేయలేదండి, ఓన్లీ ప్లెయిన్గానే చేస్తున్నా. తను ప్లెయిన్గానే అడిగింది అనేసి. సో అది పేస్ట్ ఇది బాగా ఇదాక కొంచెం నా దగ్గర 2 మ్యాగీ మసాలా ప్యాకెట్స్ అయితే ఉందండి. సో నేనైతే 2 రూపీస్ ప్యాకెట్స్ 2 అయితే వేసుకున్నాను. సో వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి ఆ మసాలా ఉడికేదానికి. సో జస్ట్ కొంచెం వాటర్ వేసుకుని జస్ట్ అది బాయిల్డ్ అయితే సరిపోతుందండి, మరీ డ్రై అవుతూ కొంచెం బాయిల్డ్ అయ్యాక, సో మనమైతే ఇప్పుడు పాస్తాని వడగట్టి పెట్టుకున్నాం కదా. సో ఆ పాస్తాని అయితే దీంట్లోకి అయితే వేసేసేయండి. దీంట్లోకి వేసేసి బాగా ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవ్వనియండి. మూత పెట్టేసేయండి అండి. మీకు చక్కగా మైక్రోనిక్ అయితే బాగా మసాలా అంతా చాలా బాగా పడుతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఎమ్మీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇది సూపర్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి అలా అయితే. సో అంతేనండి, ఈజీగా 5 to 10 మినిట్స్లో ఈ పాస్తా అయితే రెడీ అయిపోతుందండి. సో మీరు ఎగ్ తినే వాళ్ళు ఉంటే మీరు ఎగ్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాటల్లో అయితే చెప్పలేను, అంత బాగుంటుంది. నా ఫేవరెట్ అండి ఎగ్ పాస్తా అనేది. సో ఇంకా పాప అడిగింది కాబట్టి అలాగే జస్ట్ ప్లెయిన్గా అయితే చేసుకున్నాను. సో చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. సో మీరు లాస్ట్లో ఫైనల్ టచ్గా కొత్తిమీర అయితే వేసుకున్నది, కొత్తిమీర లేదు కాబట్టి సో నేను వేయలేదు. చూడండి ఎంత పొగలు కక్కుతూ రెడీ అవుతుందో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.